అసెంబ్లీ సమావేశాల్లో పరస్పర ఎమ్మెల్యేల మధ్య జరిగిన వాదోపాద చర్చలు తన పేరు ప్రస్తావన రావడంతో మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తన విషయమైన నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్రం కలకలం రేపడంతో సినీ పరిశ్రమలో మరొకసారి నందమూరి వర్సెస్ మెగా కుటుంబం అనే తీరులో వివాదం నెలకొంది. కూటమిలో ఉన్న రెండు పార్టీల మధ్య వివాదం, సినీ పరిశ్రమలో రెండు కూటముల మధ్య గొడవలు మారడంతో చిరంజీవి స్పందించారు. అసెంబ్లీలో జరిగిన చర్చలపై చిరంజీవి వివరణ ఇస్తూ బహిరంగ లేఖ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, నందమూరి బాలకృష్ణ మధ్య జరిగిన చర్చను తాను టీవీలో ప్రత్యేక ప్రసారంలో చూసినట్లు చిరంజీవి తెలిపారు. తాను అలా చిరంజీవి బాలకృష్ణలా స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలపై అసలు వాస్తవం ఏమీ జరగలేదని వివరణ ఇస్తూ ప్రకటించారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో జరిగిన సమావేశాల్లో చర్చలపై లేఖలో చిరంజీవి వివరించే ప్రయత్నం అయితే చేశారు. జరిగిన వాస్తవం అన్నీ వివరిస్తూ లేఖ వదిలారు. ఈ అంశాల్లో నా పేరు ప్రస్తావించినందుకు రావడంతో నేను ప్రజలకు వివరణ ఇవ్వాలనుకుంటున్నట్టు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో చెందిన నిర్మాతలు, దర్శకులు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు నా వద్దకు వచ్చారు. సినీ నిర్మాణ వ్యయం పెరుగుతుండడంతో సినిమా టికెట్లు ధరలు పెంపుదల అంశాలపై రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడిన బాగుంటుందని, దీనికి నన్ను చొరవ తీసుకోవాలని కోరారు. అప్పుడు నన్ను కలిసిన వారితో రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్, శ్రీనివాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామారావు, డివి దాసయ్య, మంత్రి మూవీస్ ఇంకా ముగ్గురు ప్రముఖులు ఉన్నారు అని చిరంజీవి వివరించారు. సినీ దర్శకులు, నిర్మాతలు సూచన మేరకు తాను అప్పటి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ల నానితో ఫోన్లో మాట్లాడినట్టు చిరంజీవి వెల్లడించారు. టికెట్ ధరలు అంశం మంత్రితో మాట్లాడి చెప్తానని పేర్ల నాని నాతో చెప్పారని, ఆ తర్వాత ఒక రోజు మంత్రి నాకు ఫోన్ చేసి ముఖ్యమంత్రి ముందు మీతో కలుస్తామని చెప్పారు. భోజనానికి రావాలని చెప్పారు. డేట్ కూడా ఇచ్చారని మెగాస్టార్ తెలిపారు. సీఎం ఆహ్వానం మేరకు నేను ఆయన్ను నివాసానికి వెళ్ళా. నన్ను వారు సాధారణంగా ఆహ్వానించారు. భోజనం సమయంలో నేను సినీ పరిశ్రమలకు ఇబ్బందుల్ని సీఎం వైఎస్ జగన్కు వివరించా. పరిశ్రమలకు మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారని, ఈ సమయంలో ఇస్తే అందరూ కలిసి వస్తామని సీఎం జగన్కు తెలిపా అని చిరంజీవి వివరించారు. డేట్ ఫిక్స్ చేశారు. అప్పుడు నేను బాలకృష్ణను ఫోన్లో సంప్రదించాలని ప్రయత్నించా, కానీ ఆయన అందుబాటులో రాలేదు. జెమినీ కిరణ్ను వెళ్ళి బాలకృష్ణను కలవమని చెప్పగా 3 సార్లు ప్రయత్నించినా బాలకృష్ణ కలవలేకపోయారు అని చిరంజీవి వివరించారు. తాను ఒక విమానం ఏర్పాటు చేసి ఆర్ నారాయణమూర్తితో సహా మరికొంతమందికి వెళ్ళి సీఎం జగన్ని కలిశామని చిరంజీవి తెలిపారు. ఆ సమయంలో నేను సీఎం జగన్తో సినీ పరిశ్రమలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించా. సినీ పరిశ్రమకు ప్రభుత్వం సహకారం అందించాలని కోరా. అందుకు అక్కడున్న వారందరూ సాక్ష్యమని చిరంజీవి స్పష్టం చేశారు. నేను ఆ రకమైన చొరవ తీసుకోవడంతో అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంపుదల అంగీకరించింది. ఆ నిర్ణయం సినీ పరిశ్రమలో కొంత మేలు చేసింది.